ఏపీ మంత్రి గుమ్మనూరు జయరాం ఇంటికి భారీగా స్థానిక ప్రజా ప్రతినిధులు చేరుకున్నారు. జయరాంకు మద్దతుగా చేపట్టిన సమావేశానికి పెద్ద ఎత్తున జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్లు హాజరయ్యారు. జగన్ సీఎం కావాలి, జయరాంకు ఆలూరు టికెట్ ఇవ్వాలని నినాదాలు చేశారు. గుమ్మనూరు జయరాంకు ఆలూరు టికెట్ ఇవ్వాలని సీఎం జగన్ కు స్థానిక ప్రజా ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ఆలూరు అభివృద్ధికి మంత్రి జయరాం ఎంతో కృషి చేశారని, ఆయనకు టికెట్ ఇవ్వకపోతే మూకుమ్మడి రాజీనామా చేసేందుకు సైతం వెనకాడబోమని అల్టిమేటం ఇచ్చినట్టు తెలుస్తోంది. కొత్త వారికి టికెట్ ఇస్తే ఓడిపోయే అవకాశం ఉందంటున్నారు స్థానిక ప్రజా ప్రతినిధులు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఏం జరుగుతోంది? గుమ్మనూరు ఇంటికి ప్రజాప్రతినిధులు చాలా భారీ ఎత్తున చేరారు అని తెలుస్తోంది. వారంతా కూడా ఆయనకు టికెట్ ఇవ్వాలని కోరుకుంటున్నట్టు తెలుస్తోంది. ఏం చేయబోతున్నారు? కార్యాచరణ ఏంటి? కర్నూలు జిల్లాలో ఆలూరు టికెట్ విషయంలో మాత్రం స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. గుమ్మనూరు జయరాము విజయవాడలో ఉన్నప్పటికీ గుమ్మనూరు జయరాం ఇంటికి స్థానికంగా ఉన్నటువంటి సర్పంచులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఉప సర్పంచులు, అదేవిధంగా స్టేట్ డైరెక్టర్లు పెద్ద ఎత్తున దాదాపు 3000 మందికి పైనే గుమ్మనూరు జయరాం ఇంటికి చేరుకోవడం జరిగింది. అక్కడ సమావేశం ఏర్పాటు చేసుకొని గుమ్మనూరు జయరాము అనేక సంవత్సరాల పాటు వైసీపీకి కట్టుబడి పనిచేశాడు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ తనకి మంత్రి పదవి ఇస్తామని, అదేవిధంగా 50 కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తామన్నప్పటికీ పార్టీకి కట్టుబడి పనిచేసినటువంటి గుమ్మనూరు జయరాంకి ఖచ్చితంగా ఈసారి టికెట్ ఇవ్వాలా, టికెట్ ఇవ్వకపోతే మాత్రం కరెక్ట్ కాదు అనేది స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఆలూరు నియోజకవర్గంలో కనిపించింది. మొత్తం ఆలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున గుమ్మనూరు జయరాం ఇంటికి చేరుకోవడం జరిగింది. గుమ్మనూరు జయరాం ఇంట్లోనే ఆ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గుమ్మనూరు జయరాం మాత్రం విజయవాడలో అక్కడే ఉన్నాడు. దాదాపు 5 రోజుల నుండి అక్కడే ఉంటున్న ఆ సందర్భంలో ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఇక్కడే ప్రజాప్రతినిధులు సీఎం జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా తమ కూడా భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించాల్సి వస్తుందని ఒక విజ్ఞప్తి చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి 30 సంవత్సరాలు ముఖ్యమంత్రి కావాలని ఆ రోజు ఏదైతే జయరాంకు మాట ఇచ్చాడో ఆ మాట ప్రకారం ఖచ్చితంగా ఈసారి కూడా గుమ్మనూరు జయరాంకి ఆలూరు టికెట్ ఇవ్వాలని, బీసీ నేతగా ఉన్నటువంటి జిల్లాలో వాల్మీకి సామాజిక వర్గం ఎక్కువ ఉంటుంది. అలాంటి కర్నూలు జిల్లాలో ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి గుమ్మనూరు జయరాంకి టికెట్ ఇవ్వకుండా ఇతరులకు ఆ నియోజకవర్గంలో టికెట్ ఇస్తే ఓడిపోయే అవకాశం ఉందని అనేక సంవత్సరాల పాటు ఆ కార్యకర్తలు, అదేవిధంగా గుమ్మనూరు జయరాం పార్టీని నమ్ముకొని అహర్నిశలు సేవ చేశాడు. అదేవిధంగా మంత్రి అయిన తర్వాత నియోజకవర్గ అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలని జగన్మోహన్ రెడ్డి ఏదైతే తీసుకున్నాడో వాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళి మొత్తం ప్రజలకి మంచి చేసినటువంటి వ్యక్తిని ఈరోజు టికెట్ నిరాకరిస్తే మాత్రము ఖచ్చితంగా తాము చూస్తూ ఊరుకోమని స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న ఆ పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఆలూరు నియోజకవర్గంలో మాత్రం ముక్కుమ్మడిగా అధిష్టానానికి ఒక విజ్ఞప్తి చేయడం జరిగింది. గుమ్మనూరు జయరాంకి ఖచ్చితంగా ఆలూరు నియోజకవర్గం సీటు ఇవ్వాల్సిందే. ఎంపీకి ఇస్తే మాత్రం తన వారసులు ఎవరైతే ఉన్నారో ఆ వారసులకి ఆలూరు నియోజకవర్గ టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న ఆ సందర్భం కనిపిస్తుంది. దాదాపు 3000 మందికి పైనే హాజరు కావడం ఆలూరు నియోజకవర్గం ఒక చర్చనీయాంశం అయింది. మొత్తం అధిష్టానం కూడా దీనిపైన ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు ఆ సమాచారం అవుతుంది. ఆలూరు నియోజకవర్గంలో మాత్రం ఇతరులకు ఇస్తే బీసీ నేతను కాదని, ఇతరులకు కొత్త వారికి ఇస్తే మాత్రం ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి. వైసీపీ స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మాత్రం ఆ గుమ్మనూరు జయరామును కాదని ఇతరులకి టికెట్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా తమ భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని, ఏదైతే నియోజకవర్గంలో బీసీలు ఉన్నారో వాల్మీకి సామాజిక వర్గం ఎక్కువ ఉంది, అలాంటి పరిస్థితుల్లో ఇతరులకు టికెట్ ఇవ్వకూడదు. ఇతరులకు టికెట్ ఇస్తే కొత్త వారు ఓడిపోయే అవకాశం ఉంటుంది కనుక గతంలో 50,000 మెజార్టీతో గెలిచాడు. ఇప్పుడు భవిష్యత్తులో మాత్రం ఇప్పుడు సీట్ ఇస్తే ఖచ్చితంగా 60-70 మెజార్టీతో గెలిచి జగన్మోహన్ రెడ్డికి కానుక ఇస్తామని స్థానిక ప్రజాప్రతినిధులు చెబుతున్న ఆ సందర్భం ఆలూరు నియోజకవర్గంలో కనిపిస్తుంది. థాంక్యూ ప్రసాద్.